నేను ప్రతి ఒక్క అత్తామామకి చెప్తున్నానండి, ఆలోచించండి. ఇప్పుడు మీ అబ్బాయికి మీరు పెళ్లి చేసేది ఎందుకు? హ్యాపీగా ఉండడానికే కదా. వాళ్ళ ఇష్టం వచ్చింది వాళ్ళు చేసుకుంటారు. భార్యాభర్తలు కింద పడతారో మీద పడతారో, ప్రతి దాంట్లోనూ మీరు దూరి మాకు చెప్పి చేయలేదు మా అబ్బాయి, మా కోడలు మాకు చెప్పి చేయలేదు, ఇంకా బీసీ కాలం పాతకాలంలాగా ఆలోచించి వాళ్ళతో గొడవలు పెట్టుకొని ఇంట్లో మనశ్శాంతి లేకుండా, అటు ఆ అబ్బాయికి మనశ్శాంతి లేకుండా, అటు మీకు మనశ్శాంతి లేకుండా చాలా ఫ్యామిలీస్ డిస్టర్బ్ చేసుకుంటున్నారు. చాలా అంటే చాలా మంది ఫ్యామిలీస్. ఆలోచించండి, పాతకాలంలో లాగా లేరు జనాలు. అమ్మాయిలు బాగా చదువుకున్నారు, జాబ్ చేస్తున్నారు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోరుకుంటున్నారు. ఇన్ని కూడా ప్రతి ఒక్క అత్తామామ అర్థం చేసుకోండి. మాకు చెప్పి చేయాలి, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, మాకు చెప్పకుండా వెచ్చలవిడితనం ఎక్కువైపోయింది, ఇలాంటి భావనలతో భయంకరంగా గొడవలు పెట్టేసుకొని సంసారాలు డిస్టర్బ్ చేసుకుంటున్నారు. చాలా అంటే చాలామంది కపుల్స్లో చూశాను, కుటుంబాల్లో చూశాను. దాని గురించే కొడుకు కోడలు అమ్మ నాన్న నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు. ఒకటే ఊరిలో ఉంటారు కానీ దూరంగా ఉంటారు. అడిగితే మాకు ఫ్రీడమ్ ఉండదు. ఇప్పుడు ఒకవేళ ఏదైనా చేయకూడని పని చేస్తే ఖండించడంలో తప్పు లేదు. చేయకూడని పని చేస్తే ఖండించడం తప్పలేదు. ఇవాళ రేపు అంత అన్మెచ్యూర్డ్గా అయితే ఎవరో ఏ కపుల్స్ మీరు కూడా అర్థం చేసుకొని నడుచుకోండి. అంతేగాని ప్రతిదీ పిన్ టు పిన్ డ్రెస్సింగ్తో సహా, ఫుడ్తో సహా, వాళ్ళు ఖర్చు పెట్టే ఖర్చులతో సహా ప్రతిదీ నాకు నచ్చింది, నాకు చెప్పు చేయాలి, నాకు నచ్చిందే చేయాలి. ఖచ్చితంగా చేయరండి. ఎందుకంటే బాగా చదువుకుంటున్నారు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోరుకుంటున్నారు, ప్రతి దాంట్లోనూ ఫ్రీడమ్ కోరుకుంటున్నారు. అప్పుడు ఏమవుతుంది? మధ్యలో మీ అబ్బాయి నలిగిపోతాడు. ఆలోచించండి, ప్రతి ఒక్క అత్తమామ ఆలోచించండి. ప్రతి ఒక్క అత్తమామ ఆలోచించండి. మీ అబ్బాయికి మీరు పెళ్లి చేసేదే హ్యాపీగా ఉండడానికి కదా. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు.